నమస్తే అందరికీ వెల్కమ్ టు అచ్చ తెలంగాణ ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిందు కుమారి. ఎండాకాలంలో వేసుకొని సంవత్సరం మొత్తం నిలువ ఉండేదేంది మామిడికాయ పచ్చడి. ఇక ఎట్లా చేస్తారో చూద్దాం. మొదగాలైతే మార్కెట్లోకి వెళ్ళి మామిడికాయలు కొనుక్కొచ్చుకోవాలి. వీటిని మంచిగా గడుక్కొని గుడ్డతో దూడ్చుకొని ఈలపీటతోనైనా పెద్ద కత్తితోనైనా ముక్కలు కోసుకొని ఒక పెద్ద ఎలుపు గిన్నెలో వేసుకోవాలి. 1 కిలోకి 1/2 కిలో చెప్పున ఉప్పు వేసుకోవాలి. అంటే ఇప్పుడు 3 కిలోలకి 3 పావుల ఉప్పు వేసుకున్నాం. అట్లనే సగం కప్పుడు మెంతుల పొడి, కొంచెం అంతా పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మేము 3 కిలోలు పచ్చడి వేసుకున్నాం కాబట్టి 1/2 కిలో వరకు కారం పట్టింది. కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇవన్నీ పొడి కొట్టుకొని పెట్టుకోవాలి. ఒకటే కప్పుతోని కొలతలన్నీ వేసుకోవాలి. ఇదే కప్పుతోని కారం కూడా కొలత వేసినాం. ఇప్పుడు అదే కప్పు నిండా ఆవల పొడి వేసుకున్నాం. ఆవల పొడి కొంచెం ఎక్కువనే పడుతుంది. సగం కప్పు కంటే ఎక్కువ జీలకర్ర పొడి వేసుకున్నాం. ఇంకా అదే కప్పుతో నిండా మెంతుల పొడి వేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా మంచిగా మామిడికాయ ముక్కలకి పట్టేటట్టు మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. 3 కిలోల మామిడికాయ తొక్కుకి కిలో నూనె పడుతుంది. ఇంకా 1/2 కిలో ఎల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాం. ఈ నూనె కాగుతుంది. మనం తాలింపు వేసుకుంటాం. జరంత మెంతులు, జరంత ఆవాలు ఇవన్నీ వేసుకోవాలి. దాని తర్వాత మన ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని జరసేపు మరగనీయాలి. అంతే. ఈ వేడి వేడి నూనెని మంచిగా మామిడికాయ ముక్కలకి పట్టేటట్టు కలుపుకొని మన తొక్కు కుండలో వేసేసుకోవాలి. మంచిగా ఒక 2-3 రోజులు పడుతుంది. ఊరిన తర్వాత వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని మామిడికాయ తొక్కేసుకొని తింటే ఆహా